Madhukya Juice, Zabardast Khatarnak Comedy Show, powered by Dabur Vatika Enriched Coconut Oil, co-presented by Paragon lo mana mundukostuna team leader mannerisms tho mesmerize chestadu. Let's welcome Chamak Chandra and his team. నా హీరోయిన్ చేసిన పనికి నా సినిమా సంకనాకపోయింది, నా ప్రొడ్యూసర్ సంకనాకపోయాడు, నా జీవితమే సంకనాకపోయింది. అసలు దానికి బుద్ధి ఉందా? దానికి బుద్ధి ఉందా? నా డైరెక్షన్ అసలు ఏమనుకుంటుంది? అది నా చేసిన పనికి ఇంకా నాకు ఆత్మహత్య గతి. మా డైరెక్టర్ మొహం బాగా ఉప్పినట్టుంది. నీ కడుపు ఉప్పిందిగా, అందుకే నాకు ముఖం ఉప్పింది. ఎందుకే ఇంత కకృతి పడ్డావు? నేను ఒక్క సెంటులు గ్యాప్ ఇస్తే ఆ గ్యాప్ ని ఫిలప్ చేసుకొని వస్తావు నువ్వు. నాకంతా తెలీదు. వాడిని బయటికి నేను క్లైమాక్స్ చేసుకుంటా. బయటికి తీయడానికి లోపల వేయడానికి ఇది ఏటీఎం కాదు సార్, ప్రెగ్నెన్సీ. అబ్బా ఫిలాసఫీలు మాట్లాడకు, ముందేమైంది నీ బుద్ధి? నాకంతా తెలియదు. వాడిని బయటికి నేను క్లైమాక్స్ చేసుకుంటా. క్లైమాక్స్ లో హీరోయిన్ ప్రెగ్నెన్సీ అని చెప్పండి. అవునా? ఫస్ట్ హాఫ్ లోనే హీరో బ్యాంకాక్ వెళ్ళిపోయాడు కదే, గంట ఆగెళ్ళడం చెప్పండి. అన్ని నువ్వే క్రాక్ చేసుకో, అన్ని నువ్వు ఎక్కువ మాట్లాడు, ఫిలాసఫీలు మాట్లాడకు నువ్వు. నాకంతా తెలియదు. వాడిని బయటికి నేను క్లైమాక్స్ అంత టెన్షన్ ఎందుకు పడతారు డైరెక్టర్ గారు? గ్రాఫిక్స్ లో స్టమక్ ని తీసేయండి. అవునా? గ్రాఫిక్స్ లో ఏదైనా యాడ్ చేస్తారే, తీయరే. జనాలు ఏమైనా పిచ్చోళ్ళనుకుంటున్నావే? ఇంత కొద్దిగా కొవ్వు ఉంటేనే జనాలు దాన్ని కడుపు అనుకుంటున్నారు. ఈ కడుపుని తీస్తే జనాలు ఏమనుకుంటున్నారే? ఒక్క డైలాగ్ శృతి ఐ లవ్ యూ అని చెప్తే క్లైమాక్స్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? నా డైరెక్షన్ ఎలాగోలా మేనేజ్ చేసుకోండి సార్. ఏంటంటే మేనేజ్ బుద్ధి ఉండదు ముందక్కర్లా. ఇప్పుడు మేనేజ్ చేసినంత మేనేజ్ చేయమంటున్నావు నువ్వు. రే ఆ హీరోయిన్ ఏదో క్లోజ్అప్ పెట్టి మేనేజ్ చేద్దాం. నా డైరెక్ట్ బాబు సార్ రమ్మంటాడు. గుడ్ మార్నింగ్ డైరెక్టర్ గారు. గుడ్ మార్నింగ్. ఇంకోసారి గుడ్ మార్నింగ్ చెప్పు. వెరీ గుడ్ మార్నింగ్ డైరెక్టర్ గారు. ఏంట్రా నీ వాయిస్ మారిపోయింది ఏంట్రా? ఐఎమ్ ఫైన్. నీ బాడీ లాంగ్వేజ్ మారిపోయింది ఏంట్రా? అదే డైరెక్టర్ గారు, మీరు షెడ్యూల్ గ్యాప్ ఇచ్చారు కదా, ఆ గ్యాప్ లో నేను బ్యాంకాక్ వెళ్ళాను. అక్కడ వాళ్ళు చేసిన మసాజ్ తో నా బాడీ మొత్తం ఫ్రీ అయిపోయింది. అదేంటో కానీ ఈ లైఫ్ మాత్రం చాలా బాగుంది. ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ లైఫ్. దరిద్రుడా, నువ్వు షెడ్యూల్ గ్యాప్ లో జిమ్ కెళ్ళి బాడీ టైట్ చేసుకురామంటే బ్యాంకాక్ వెళ్ళి బాడీ లూజ్ చేసుకుని వచ్చావుట్రా దరిద్రుడా. డైరెక్టర్ గారు, షెడ్యూల్ గ్యాప్ లో బ్యాంకాక్ కదా వెళ్తారు. వాళ్ళు మసాజ్ చేయించుకోవడానికి వెళ్తారా? నువ్వు మసాజ్ చేయడానికి వచ్చినట్టు ఉందిరా దరిద్రుడా నా డైరెక్షన్. ఇదేమో ఆ గ్యాప్ ని ఫిలప్ చేసుకొని వచ్చింది, ఇదేమో బ్యాంకాక్ బాడీ లూజ్ చేసుకొని వచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి? నా చేతున్నా డైరెక్షన్. నన్ను చేయమంటారా? ఏం చేస్తావురా? మసాజ్. మసాజ్ చేస్తావురా నువ్వు? మసాజ్ చేస్తారా దరిద్రుడా? హీరో మసాజ్ చేయకూడదా? అరే హీరో మాట్లాడే డైలాగ్ ఏంట్రా? నువ్వు ఏంట్రా మాట్లాడేది? అసలు ఇంతైనా కామర్స్ చేస్తుందిరా. ఒక్క డైలాగ్ శృతి ఐ లవ్ అని చెప్తున్నా సినిమా కంప్లీట్ అయిపోతుందిరా డైరెక్షన్. ఇప్పుడు నేను ఏం చేయాలరా? నాకేం అర్థం అవ్వట్లేదు. ప్యాకప్ చెప్పండి. నీ అయ్య పెడుతున్నా డబ్బులు? నీ అయ్య పెడుతున్నా డబ్బులు? నరికి పోగులు పడితే ఎక్కువ మాట్లాడావు అనుకో. నాకేం అర్థం అవ్వట్లేదు. మీరు టెన్షన్ పడకండి డైరెక్టర్ గారు, నేను చెప్తాను కదా. చెప్తావా? చెప్తా. మంచి ఫీల్ తో చెప్తావా? అయ్యో చూడండి. సరేరా అక్కడ నిలబడు. శృతి అక్కడ నిలబడు. యాక్షన్ లో ఇద్దరు మధ్యలోకి వచ్చి శృతి ఐ లవ్ అని చెప్పి, ఓకేనా? ఓకే. రెడీ యాక్షన్. షాట్ ఓకేనా డైరెక్టర్ గారు? షాట్ ఓకే. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఎక్కడికి వెళ్తున్నావు దరిద్రుడా? హీరోయిన్ దగ్గరికి వెళ్ళమంటే నాకు బాబు దగ్గర వెళ్తా ఉంటా దరిద్రుడు. డైరెక్షన్ ఇట్లా నరికి పోగలు ఇట్లా పరిగెత్తండి. అమ్మ పెయిన్ గా ఉంది డైరెక్టర్ గారు, నా వల్ల కావట్లేదు. ఇది చాలా బరువుగా ఉంది. నువ్వు చేసిందే బరువైన పని. ఆ బరువుని నా తల మీద పెడతావే నా డైరెక్షన్. ఇదేమో పరిగెత్తలేదు, ఈడేమో పరిగెత్తిన వేస్ట్. మోకాల మీద నిలబడి శృతి ఐ లవ్ అండ్ డైలాగ్ చెప్పి నేను క్లోజ్ మేనేజ్ చేసుకుంటా. ఓకే రెడీ యాక్షన్. శృతి శృతి. డైరెక్టర్ గారు, ఈ స్టమక్ చూస్తుంటే నాకు ఫీల్ రావట్లేదు. కంటి నిండా కడుపే ఉంది, దాని కళ్ళు అక్కడెక్కడో ఉన్నాయి. నువ్వు దాని స్టమక్ ఎందుకు చూస్తున్నావురా? నువ్వు దాని స్టమక్ నేను చూస్తున్నా డైరెక్షన్ దాని కళ్ళలో చూస్తే పో. ఓకే నిలబడు. రెడీ శృతి శృతి శృతి. ఏంటే పెద్ద ఘనకారం చేసినట్టు తెగ ఊపేస్తున్నావు? మూసుకొని కాంత నిలబడు.
రెడీ యాక్షన్. శృతి 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 ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు నువ్వు? ఐ హేట్ యువర్ డైరెక్షన్, ఐ హేట్ యువర్ మూవీ. నాకు నచ్చలేదు. నాకు ఫ్రెండ్షిప్ కట్టిఫ్ 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 అంతే. వీడితో నేను ఎప్పుడు ఫ్రెండ్షిప్ చేశాను రా? వీడు కట్టే పని అని వెళ్తాడట ఇద్దరిద్దరు. చూసావా, అంతే నీ వల్ల నేను ఆ డైరెక్షన్ అంతా నీ వల్ల. నిన్ను ఈ స్టేజ్ కి ఈ స్థాయికి తీసుకొచ్చింది ఎవరే? నాగబాబు గారు. నాగబాబు గారు ఆయన శ్రీరాముడు లాంటి వ్యక్తి, ఆయన మీద నిందలేస్తావంటే నువ్వు? ఆ శ్రీరాముడు ఒక రోజు శ్రీకృష్ణుడి గెటప్ లో వచ్చాడు. నేనే మార్చేశాను నీకు. మార్కులు ఇస్తాడు. ఈసారి నేను మార్కులు నాగబాబు గారిని అడగను, రోజా గారిని అడుగుతాను. అయితే నేను నాగబాబు గారిని అడుగుతాను. ఇవ్వండి, చూడండి నా డైరెక్షన్ ఇవ్వండి. మాయ బజారు దేవదాసు చల్కి కన్నాము జేమ్స్ బాండ్. సో నాగబాబు గారు ఎంటర్టైనింగ్ గా సాగింది కానీ ఏదో ఒక లాస్ట్ ఎపిసోడ్ లో చూడు ఎంత బాగా చేసావు. ఏంటో ఒకసారి అలా అవుతుంది, మన చేతులు ఏముండదా, అంత దైవాధీనం. బట్ బాగుంది, ఇట్స్ గుడ్. క్యారెక్టర్ చేంజ్ చేసేస్తారేంటి బ్యాంకాక్ వెళ్ళి? భలే చేసావు తెలుసా ఇలా ఇలా వచ్చి. సో బ్యాంకాక్ లో చాలా మంది ఇలాగే ఉంటారు, నడవటం మాట్లాడటం అన్ని కూడా. మీ ఇద్దరు క్యారెక్టర్స్ చాలా బాగుంది. ఐ లవ్ యూ చెప్పమంటే అది వదిలేసి ఇవిడేమో వాకింగ్ చేస్తుంది, ఆయనేమో జాగింగ్ చేస్తున్నాడు. సో మధ్యలో మీ డైరెక్షన్ అన్ని బాగుంది. సార్ చెప్పినట్టు ఎంటర్టైనింగ్ అయితే నాకేమో బాగా నచ్చింది. కానీ చంద్ర అంటే ఒక మార్క్ ఉంది కదా, మీరు అలా సెట్ చేసేసారు అందరికి. సో అక్కడికి రీచ్ కాలేదనేది మా బాధ. అదర్వైజ్ బాగుంది.